హైందవ విజయం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. బొమ్మలతో చేసిన స్కాంద పురాణంలోని కథనాలను మీ పిల్లలకు చూపించండి. మమ్మల్ని ప్రోత్సహించండి. పూర్వము విదర్భ దేశంలో వేదమిత్రుడు, సారస్వతుడు అని ఇద్దరు బ్రాహ్మణ మిత్రులున్నారు. వారిద్దరికి సామవంతుడు, సుమేధుడు అని ఇద్దరు కొడుకులు కలరు. పుత్రులిద్దరూ కూడా ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసించి పండితులయ్యారు. వారికి వివాహయోగ్యమైన వయసు వచ్చింది. వేదమిత్ర సారస్వతులు ధనవంతులు కారు. కాబట్టి కొడుకులతో, ఓయి పుత్రులారా, మీ పాండిత్యాన్ని ఈ దేశపు రాజుకు చూపించి మెప్పించి ఆయన దగ్గర ధనధాన్యాలు సంపాదించుకోండి అని పంపించారు. వారు వెళ్ళి రాజదర్శనము చేసుకొని తమ పాండిత్య ప్రకర్షను ప్రదర్శించారు. రాజు మీకేమి కావాలి అని అడిగాడు. వివాహం చేసుకుని సంసారం గడపడానికై విద్వత్తును మెచ్చుకున్నచో తగిన బహుమానం ఇప్పించండి అని వారు అడిగిరి. రాజుకు రాకూడని ఒక ఆలోచన వచ్చింది. నిషాదరాజైన చిత్రాంగదుని భార్య చేసే దంపతీ పూజలో పాల్గొనండి. మీకు ఆమె ధనధాన్యాలు కానుకగా ఇస్తుంది. మీలో ఒకరు స్త్రీ వేషం వేసుకోండి అని చెప్పాడు. మేము మోసం చేయము అన్నారు వాళ్ళు. ఇది రాజాజ్ఞ, తక్షణమే మీరు వెళ్ళండి అని గద్దించాడు రాజు. ఇక చేసేది లేక సామవంతుడు స్త్రీ వేషం వేసుకుని సీమంతి చేసే సోమవార వ్రతంలో పాల్గొన్నారు. వీరి గురించి కనిపెట్టిన శ్రీమంతి ఏమీ మాట్లాడకుండా వీరిని పార్వతీ పరమేశ్వరుల వలె భావించి వారికి పూజ చేసింది. కానుకలిచ్చి పంపించింది. సుమేధుడు సామవంతుడు ఇంటికి తిరిగి వస్తుండగా సామవంతుడు స్త్రీ ప్రవర్తనను చూసి సుమేధుడు, ఓరి, నీవు నిజంగానే స్త్రీవనుకున్నావా ఏమి అని అడిగాడు. అప్పుడు సామవంతుడు, అవును, నేనిప్పుడు స్త్రీని, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. నీ తండ్రి ఒప్పుకుంటే నేను వివాహం చేసుకుంటాను అని ఇంటికి వెళ్ళి తమ తండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పారు. వారందరూ కూడా రాజు దగ్గరకు పోయి, ఓయ్ రాజా, నీవు చేసిన ఈ పనికి సామవంతుడు నిజంగానే స్త్రీలా మారిపోయాడు చూడు అని అడిగారు. రాజు ఎంతో చింతించి 3 రోజులు నిరాహారంగా అమ్మవారిని ప్రార్థించాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమై, ఓయ్ రాజా, నా భక్తురాలి భావనను నేను మార్చను. వారిద్దరికీ పెళ్లి చేయు. సారస్వతునికి మరొక కుమారుడు పుడతాడు అని వరమిచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న సారస్వతుడు కూతురుగా మారిన సామవంతుడికి సామవతి అని పేరు పెట్టి సుమేధునికి ఇచ్చి వివాహం చేశాడు. సారస్వతునికి మరొక కుమారుడు జన్మించాడు. అందరూ ఆనందించి ఆ దేవదేవునికి ప్రణామం చేశారు. నిత్యం శివపూజ చేస్తూ అంత్యమున సద్గతులు పొందారు. ఓం నమః శివాయ, ఓం నమో స్కందాయ. మన పిల్లలకు ఎంతో ఇష్టమైన బొమ్మల రూపంలో తయారు చేస్తున్న ఈ స్కాంద పురాణంలోని కథలు క్రమం తప్పకుండా వీక్షించేందుకు హైందవ విజయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ప్రోత్సహించండి. జై భారత్. ఓం నమో స్కందాయ, ఓం నమః శివాయ.